ఫస్ట్ టైమ్ అనమాట. మా అమ్మ, మళ్ళీ మా అక్క అయితే ఇద్దరు షాకయ్యారు. ఈ "నువ్వా? నువ్వా?" అని చెప్పారనమాట. ఆ మాట నాకీ "నువ్వా? నువ్వా?" అనేటప్పుడంతా ఒకలాగా కోపమొస్తది, అలాగే నవ్వొస్తది. ఎందుకనేసైతే చూడండి చెప్తాను. ఫస్ట్ టైమ్ అనమాట ఆయన లేకుండా ఒక ఫంక్షన్‌కి వెళ్ళడం. అంటే పిల్లలు గూడా లేదు. నేనొక్కదాన్నే. అంటే అమ్మ వాళ్ళతో వెళ్తున్నాను. కానీ ఎప్పుడూ వెళ్ళలేదనమాట. సో, అక్క వాళ్ళు బళ్ళారిలో దేవుడి గుడి అయితే ఓపెనింగ్ చేశారు లాస్ట్ టైము. సో, దానికి మళ్ళీ ఇంకొకసారి ఇప్పుడు అమ్మవారిని కూర్చోబెడుతున్నారనమాట. దానికోసం అయితే వెళ్తున్నాను. ఇంకా మిగతాది అక్కడ వెళ్ళినాక చూపిస్తాను. ఇదేనండి మెయిన్ పాయింట్. నేనెప్పుడు వెళ్ళలేదనమాట. బయటికెక్కడికి పెళ్ళైన కాడి నుంచి సింగిల్‌గా వెళ్ళలేదు. ఆల్మోస్ట్ ఈ మాట విన్నాక ఓవర్ యాక్షన్ అనుకోవచ్చు కొందరు, లేకపోతే అబద్ధం చెప్తున్నానేమో అని గాని అనుకోవచ్చు. నిజమండి. నేను ఇన్ని సంవత్సరాలయింది నా పెళ్ళయ్యి. ఇంతవరకు నేనెక్కడికి సింగిల్‌గా వెళ్ళలేదు. అది మెయిన్‌లీ అమ్మ వాళ్ళతో గాని ఎక్కడ వెళ్ళలేదనమాట. పిలుచుకొని వెళ్తే ఈయనతోనే వెళ్తాను, ఈయనతోనే వస్తాననమాట. ఎందుకంటే నాది పుట్టినిల్లు, మెట్టినిల్లు ఒకే ప్లేస్ కాబట్టి. అలా కాకపోయినా గాని నేను బయట ఎక్కడికి అమ్మ వాళ్ళు వెళ్ళినా, అక్కతో వెళ్ళినా ఎవరితో వెళ్ళలేదు. సో, ఎప్పుడూ ఆయనతోనే వెళ్ళి వస్తా ఉంటాను. ఇంకెక్కడికొచ్చానంటే బళ్ళారికొచ్చాను. చెప్పాను కదండీ! ఆహ్, మరా మా అక్క వాళ్ళ మామగారైతే వాళ్ళు అందరూ ఇలాగ విగ్రహం ప్రతిష్టాపన చేశారనమాట. ముత్తుమారమ్మ. సో, ఇదే అండి అమ్మవారు. ఎంత కళగా ఉందండి నిజంగా. ఇక్కడ ఫోటోలో మీకెలా కనపడుతుందో తెలీదు గానీ, డైరెక్ట్‌గా ఇంకా కళగా ఉందనమాట. ఇంకా అక్కడ ప్రతిష్టాపన అయితే చేపిచ్చారనమాట విగ్రహము. ఇంక అందరూ ఆడవాళ్ళందరితో కుంకుమార్చన అవన్నీ ప్రోగ్రామ్స్ అవన్నీ జరిగింది. గత 3 రోజుల నుంచి పూజలు గన చాలా ఎక్సలెంట్‌గా జరిపిచ్చారు వాళ్ళ మామగారైతే. సో, వాళ్ళు విగ్రహం గన కట్టిచ్చింది వాళ్ళే కాబట్టి, ఇంకా హోమము, మళ్ళీ మిగతా పనులు ఇవన్నీ వాళ్ళే చూసుకున్నారు. వాళ్ళ మామగారు ఏ టు జెడ్ అనమాట. ప్రతి సంవత్సరం వీళ్ళే చేపిస్తున్నారు పూజలంతా. చాలా చక్కగా చేపిస్తున్నారు. ఇంకా ఇదంతా పూజలకి అంతా అయిపోయినాక అన్నదానం గన చేపిచ్చారనమాట మధ్యాహ్నంగా. సో, ఇంకా అక్కడ మెయిన్‌లీ అమ్మవారిది కొన్ని చూపిస్తున్నాను కదా! అక్కడ కొందరికి అమ్మవారొచ్చిందనమాట. అక్కడ అమ్మవారొచ్చినెమ్మటే ప్రతి ఒక్కరు అడిగింది ఒకటే అనమాట. మాకు పిల్లలు ఎప్పుడు పుడతారు అనేసి. అక్కడ కొందరు ఆడవాళ్ళు అక్కడ అమ్మవారిని అలా బతిమాలి ఏడుస్తా ఉంటే నాకెందుకో అండి చెప్పాలంటే కంట్లో నీళ్ళొచ్చిందనమాట. ఎందుకంటే దేవుడు ఎవరికి కావాలో వాళ్ళకి పిల్లనియ్యరనమాట. ఎవరికి వద్దో వాళ్ళకే ఇస్తారు. సో, కొందరు వాళ్ళంతకు వాళ్ళే వద్దనుకోని తీపిచ్చేసుకుంటారు. కానీ కొందరు ఎంత బతిమాలినా దేవుడియ్యడు. సో, నాకది చూసి చానా బాధ అనిపిచ్చింది రియల్‌గా అండి. హోప్ వాళ్ళకి నెక్స్ట్ ఇయర్‌కంతా వాళ్ళు ఎవరెవరు కోరుకున్నారో వాళ్ళందరికీ పిల్లలియ్యాలని దేవుడు కోరుకుంటున్నాను నిజంగా. అంత బాధ అనిపిచ్చింది నాకు ఆ నిమిషము. ఇంకా ఫంక్షన్ అంతా అయిపోయేసరికి సాయంత్రము 6 అట్లా అయిందనమాట. ఇంకా నడుస్తూనే ఉంది హోమము. ఇంకా నేనైతే నాకు కుంకుమ అనేది చూపిస్తున్నాను. ఎంత నిండుగా అనిపిస్తది కదా! థాంక్ యూ ఫర్ వాచింగ్.